ఆ, మనమందరము చక్కటి పాట పాడి పిల్లలు ఆరాధించారు. దేవునికి బిగ్గరగా స్తోత్రాలు చెల్లిద్దామా? హల్లెలూయా. మరి నా పిల్లలు దయచేసి ప్రేమతో మిమ్మల్ని వేడుకుంటున్నాను. మీరు మంచి పిల్లలు కదా, అవునా కదా? మంచి పిల్లలు కాబట్టి మీరు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామా? వెరీ గుడ్. అల్లరి చేస్తే ఎవరి పిల్లలు? అది మనం దేవుని పిల్లలం కాబట్టి చాలా చక్కగా ప్రభువుని ఆరాధించాలి. ఓకే నాన్న, మనం అందరం కూడా ఏం చేయాలి? ప్రభువుని స్తుతించాలి. మాట్లాడకూడదు, అల్లరి చేయకూడదు. ఓకే, కాస్త నిశ్శబ్దంగా ఉండండి. మరి విజయవాడ ప్రాంతం నుంచి దైవజనులు ఆల్రెడీ మన మధ్యనే ఉన్నారు కాబట్టి మరి కొద్ది నిమిషాలు వారితో పాటు వచ్చిన సేవకులు పాల్ ప్రసాద్ గారు. సో మన మధ్య వారి జీవితంలో దేవుడు చేసిన మేలులన్నిటిని బట్టి సాక్ష్యం పంచుకుంటారు. కాబట్టి మనమందరం నిశ్శబ్దంగా విందాము కొద్ది నిమిషాలు. ఆ తర్వాత భాగం మనం త్వరగానే ఈ కార్యక్రమం ముగించాలని మాకు ఆశ ఉంది. కాకపోతే మరి స్లోగా వస్తూ ఉన్నారు. త్వరగా యేసుక్రీస్తు దివ్యమైన నామములో దేవాది దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి అలాగే పాస్టర్ గారి పరంజ్యోతి గారికి, సంఘానికి, ఇక్కడ సేవకులందరికీ ప్రభుపేట హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా. దేవాది దేవుడు చూపిన కృపను బట్టి, కనికరం కటాక్షం దయను బట్టి నా పేరు నాగ వెంకట దుర్గా వరప్రసాద్. ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభువుని ఇష్టపడకుండా జీవించిన వాడిని. ఈ లోకంలోని నాకు ఇష్టం లేని పండుగ ఏంటంటే క్రిస్మస్ పండుగ. అంటే నాకు ఇష్టం ఉండేది కాదు. నాకు లోకంలో ఉన్నటువంటి లోక సంబంధమైన వాటికి ప్రాముఖ్యతను, ప్రాధాన్యతను ఇచ్చేవాడిని. నేను జీవించే నా పేరు నాగ వెంకట దుర్గా వరప్రసాద్. నేను ప్రభు నమ్ముకోముందు నా కులాన్ని బట్టి నేను అతిశయించేవాడిని. లోకములోని అనేకమైన హిందూ పండుగలన్నింటిలో కూడా నేను పాల్గొనేవాడిని. ఎందుకంటే నేను హిందూగా పుట్టాను, హిందూగానే పెరిగాను, నిష్టగా భక్తి చేసేవాడిని. మా ఇంట్లోనే ఒక చెట్టు ఉండేది, తులసి చెట్టు. తడి బట్టలతోనే ప్రతిరోజు దీపారాధన చేయటం, ఆ చెట్టు చుట్టూతో ప్రదర్శనలు చేయటం, దండం పెట్టుకోవటం. విజయవాడలోనే మల్లికార్జునపేటలో ఉండేవాళ్ళం, మా అమ్మమ్మ మా నాన్నమ్మ వాళ్ళు. అయితే మల్లికార్జునపేట ఎక్కడంటే విజయవాడలోని కనకదుర్గమ్మ గుడి దగ్గర మెట్లు ఎక్కి కనకదుర్గమ్మ గుడిలోకి వెళ్ళిపోవచ్చు. అలా లోక సంబంధంగా జీవించేటువంటి భక్తి. నా కులాన్ని బట్టి అతిశయించేవాడిని. నా కులం పద్మశాల కులం అని, నా గోత్రం మాకిండల గోత్రం అని. లోక సంబంధమైనటువంటి నాగుల చవితికి వెళ్ళి పుట్టలో పాలు పోయటం, వినాయక చవితికి వినాయకుడి యొక్క సంబంధమైన బొమ్మని కోసం పూజ చేయటం, అలాగే శ్రీరామనవమికి ఇక సీతారాముని కళ్యాణానికి వెళ్ళటం. ఈ లోక సంబంధమైనటువంటి విజయవాడలోని మహాశివరాత్రి రోజు కృష్ణానదిలో తెప్పోత్సవం అని ఒక అంశని తయారు చేసి దాంట్లో కొన్ని విగ్రహాలు పెట్టి ఊరేగించేవాడు కృష్ణానది లోపల. దానికి వెళ్ళటం, విజయవాడలోని సంవత్సరం ఒకసారి రథం మీద కొన్ని విగ్రహాలు పెట్టి ఊరేగించేవాడు. ఆ రథం లాగినప్పుడు వెళ్ళి రథం లాగేవాడిని. ఈ లోకంలోని చాలా నిష్టగా భక్తి చేసేవాడిని ఒకవైపు. ఇంకోవైపు ఏంటంటే సినిమాలకు వెళ్ళటం, సినిమా పాటలు డ్యాన్సులు వేయటం, ఇంటికి వచ్చి సినిమా పాటలు డ్యాన్సులు వేయటం, సినిమాకి వెళ్ళి పేపర్స్ చింపి ఎగరేయటం, లోక సంబంధంగా జీవించేవాడిని. అలాగే ఒక షర్టు ప్యాంటు వేసుకుంటే అదే మ్యాచింగ్ కచ్చీపు, అదే రంగు టోపీ, అదే రంగు దువ్వెన, అదే రంగు పెన్ను, అలా లోక సంబంధమైనటువంటి మేకప్లకి అలవాటు పడి జీవించేవాడిని. ఇలా నా జీవితం కొనసాగుతూ ఉండగా నాకు 19 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు నాకు నోట్లో నుంచి, ముక్కులో నుంచి రక్తం పడుతుంది. హాస్పిటల్ విజయవాడలో చూపిస్తే వాళ్ళు యొక్క సిటీ స్కాన్ తీసి బ్రెయిన్కి వెళ్ళాల్సిన రక్తం వెళ్లకుండా
అది గడ్డగట్టిపోయింది. ఆపరేషన్ చేసినా చనిపోతాడు, ఆపరేషన్ చేయకపోయినా చనిపోతాడు అని చెప్పి చెప్పడం జరిగింది. అప్పుడు మా నాన్నగారు ఇంకో హాస్పిటల్ తీసుకెళ్లారు. అక్కడ కూడా ఇలాగే చెప్పారు. 5 నెలలు అనేక హాస్పిటల్కి వెళ్ళాం. ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా అందరూ చనిపోతాడు అని చెప్తారు కానీ ఎవరు బతుకుతాడు అని చెప్పట్లా. అలాంటి పరిస్థితుల్లో నేను చాలా